ఎవరో దేవుడు అనగానే ఎలాంటి స్వభావాలు కలిగి ఉంటాడో, మనుషులను ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయన ప్రేమను, ఆయన కష్టాన్ని, మనుషులను ఎందుకు పుట్టించాడు, మనుషులు భూమి మీద ఎలా జీవించాలి అన్న సత్యాన్ని ఈ సాయంత్రం చెప్పడానికి అద్భుతమైన సభను మీ గ్రామంలోనే మీకు దగ్గరలో చెరుగట్టు పక్కన సభను ఏర్పాటు చేయడం జరిగింది. చనిపోతే బ్రతుకుందా, ఆత్మకు చావుందా? చనిపోయిన తర్వాత బ్రతుకేంటి, మరలా ఆత్మకు చావుందనటం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవునండి, ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా ఏమండి ఆత్మ శరీరం కలయికతో మనిషిగా పిలువబడుతున్నాడు. ఏదో ఒక దినాన ఏదో ఒక క్షణాన్ని ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అంటే శరీరం ఈ భూమి మీద విడిచిపెట్టడాన్ని చనిపోయారు అంటున్నాము, కానీ దీనిని విడిచి వెళ్ళిపోయిన వారిని పోయారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. అంటే దేహాన్ని విడిచిన ఆత్మకు అసలు బ్రతుకుందా ఏంటి అని ఆలోచన చేస్తే ప్రేమ దేవుని వలన ఆత్మ అనేటిది ఒక శక్తి, శక్తికి నాశనం లేదు. యేసుక్రీస్తు వారు ఈరోజు ఈ భూమి తెంపుకొచ్చారండి. సర్వ మానవాళిని కూడా తండ్రి యొక్క లోకానికి తీసుకెళ్ళడానికండి. దేవుని ఆస్తుల కోసం పోరాటం మానండి, ఆత్మల రక్షణ కోసం ఐక్యంగా ఉండండి. ఆ సంఘం ఎత్తబడదంటూ, ఈ సంఘం ఎత్తబడదంటూ, క్రీస్తు కొన్న ఈ సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. ఆ సంఘం ఎత్తబడదంటూ, ఈ సంఘం ఎత్తబడదంటూ, క్రీస్తు కొన్న ఈ సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి, యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చెయ్యాలి. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి, యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చెయ్యాలి. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడొక్కడే, విశ్వాసం ఒక్కటే. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడొక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తల క్రిందులు చెయ్యాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తల క్రిందులు చెయ్యాలి. అపోస్తలులు ఆరంభించింది ఆదిలోని ఈ సంఘం, అపవాది దాన్ని చీల్చింది నేడున్న క్రీస్తు సంఘం. వాక్య ప్రకారం జరిగించేదే నిజమైన క్రీస్తు సంఘం, బైబిల్లో లేనిది చేసేదే అక్రమమైన సంఘం. పౌలు వాడనని అంటూ, సొంత గ్రూపులని అంటూ, వ్యక్తుల బట్టి సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. పౌలు వాడనని అంటూ, సొంత గ్రూపులని అంటూ, వ్యక్తుల బట్టి సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు. క్రీస్తు చెప్పిన మాటను బట్టి సంఘం చేయాలి, ఆచారాలను పట్టుకు నెట్టి ఆరాధించాలి. క్రీస్తు చెప్పిన మాటను బట్టి సంఘం చేయాలి, ఆచారాలను పట్టుకు నెట్టి ఆరాధించాలి. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడొక్కడే, విశ్వాసం ఒక్కటే. బైబిల్ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడొక్కడే, విశ్వాసం ఒక్కటే. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తల క్రిందులు చెయ్యాలి. కలిసి కట్టుకుండాలి, వాక్యంతో కలిసి ఉండాలి. క్రైస్తవులంతా భూమిని తల క్రిందులు చెయ్యాలి. దేవుని పిల్లలారా, ప్రతిదీ లిఖించుకుంటున్న దేవుడికి మంచివి. నా సంచారాలు, నా కన్నీళ్ళు, నా అడుగులు, నా జీవితంలో నేను పడిన శ్రమలు, నేను మాట్లాడిన మాటలు అన్నీ లెక్క 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 అంటే దేవుడికి మీ జీవితం నుండి మంచి లెక్కలు అప్పగించండి.